మూడో వర్ధంతి సందర్భంగా విచ్చేసిన ఆర్య వైశ్యులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చేయటం వల్ల మేము అనుకునేది ఏంటంటే ఆర్య వైశ్యుల్లో ఈ విధంగా గల్లీ నుంచి రాజధాని వరకు రావటం చాలా అరుదైన విషయం. మా కనుసూపుల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రోషయ్య గారిని అంత వ్యక్తి మా వైశ్యుల్లో ఎవరు లేరు. రావాలని కోరుకుంటున్నాం. కానీ రావాలనుకుంటే ఆర్థికంగా గాను రాజకీయంగాను మాకు అవకాశాలు ఇప్పించట్లేదు. అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనీసం 16 ఎమ్మెల్యే సీట్లు ఉండేది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ఒక సీట్ ఇచ్చింది, తర్వాత బీజేపీ నుంచి ఒకటి వచ్చింది, కాంగ్రెస్ నుంచి రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ అయినా కూడా దాన్ని మేము నెక్స్ట్ టైం అవకాశం చూసుకొని రానున్న రోజుల్లో ఎక్కువ సీట్లు ఇచ్చేసి నామినేట్ పదవుల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలని ఇప్పుడే సీఎం గారు చెప్పారు. వైశ్యులు ఇంకొక 2 గంటలు కష్టపడాలని కూడా సీఎం గారు చెప్పారు. మనం అడిగిన వెంటనే రోషయ్య గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది మనం చాలా ఆనందించాల్సిన విషయం. వైశ్యులు అంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉంది, కానీ అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒకటి నామినేట్ పదవులు ఏర్పాటు చేస్తారని అడిగిన వెంటనే రోషయ్య గారి విగ్రహం ఏర్పాటు చేయటం, అట్లనే వాసవి కాలేజ్, ఇలాంటివన్నీ ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే అవి వాటికి చాలా ఇదిగా ఉంది. ఈ కార్యక్రమం చేసుకున్న అందరికి కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఆర్య వైశ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు V3 న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు.